హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరద వాణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న కూడా మనం చెప్పినట్టే డీసీ అయితే మ్యాచ్ గెలిచారు. సో యూఆర్ బ్యాక్ ఇన్ ఫామ్. సో ఈరోజు నిన్న జరిగిన మ్యాచ్ చూద్దాం. సో అలాగే ఈరోజు జరగబోయే ఎంఐఎస్ఎస్ఆర్ఎస్ మ్యాచ్ గురించి కూడా చూసేద్దాం. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, కటింగ్ ఇన్ ద వీడియో. సో నిన్న రాజస్థాన్ అయితే టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నారు. ఇట్స్ ఇది గుడ్ డెసిషన్. ఎందుకంటే జూ ఉండింది ఢిల్లీలో, మనకు తెలుసు చిన్న గ్రౌండ్, చేజింగ్ కూడా ఈజీగా ఉంటుందని. సో వన్స్ అగైన్ ఫస్ట్ ఓవర్లో మెగ్గర్ 2 4లు కొట్టాడు, మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. తర్వాత ఓవర్లో అభిషేక్ పొర్లా అయితే ముఖేష్ కుమార్ని మొత్తం టేక్ డౌన్ చేశాడు. ఓవర్లో 4 4 6 4 చాలా చితక కొట్టాడు. మొత్తం ఓవర్లో 25+ రన్స్ అయితే వచ్చాయి. సో తర్వాత ఓవర్లో మళ్ళీ ఆర్చర్ కంబ్యాక్ ఇచ్చాడు, మెగ్గర్ వికెట్ అయితే తీసాడు. సో మెగ్గర్కి వన్స్ అగైన్ ఫెయిల్. సో ఇప్పుడు కానీ డూప్లేస్ కానీ ఫిట్ ఉంటే ఖచ్చితంగా డూప్లేస్ స్క్వాడ్లోకి వస్తాడు మెగ్గర్ ప్లేస్లో. సో ఇంకో పక్క పొరడ్ అయితే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే మెగ్గర్కి అవుట్ అయ్యాడో స్కోరింగ్ రేట్ తగ్గిపోయింది. ఇంకో పక్క కరుణ్ రన్అట్ అయిపోయాడు. సో సమ్ లేజీ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. ఇంకొద్దిగా ఎఫర్ట్ పెట్టుంటే ఖచ్చితంగా రీచ్ అయ్యేవాడు. సో కరుణ్ ఈస్ గోన్ టు రన్అట్. అండ్ కేఎల్ రాహుల్ వచ్చాడు, స్టార్టింగ్ స్ట్రగుల్ అయితే అయ్యాడు, బాల్ అంతగా టైం చేయలేదు. సో రాహుల్ కొద్దిగా స్ట్రగ్లింగ్ ఇన్నింగ్స్ ఆడాడు, 38 కొట్టాడు 32 బాల్స్లో. సో లాస్ట్లో స్కోర్ అంతవరకు వెళ్ళిందంటే కారణం అక్షర్ పటేల్. సో ఆ మొమెంటం అయితే ఏదైతే మొమెంటం కావాలో ఆ మొమెంటం అయితే ఇచ్చాడు. సో 34 కొట్టాడు 14 బాల్స్లో. అండ్లో స్టబ్స్ అండ్ అశుతోష్ శర్మ నుంచి మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఆ విధంగా ఢిల్లీ అయితే 188 కొట్టారు. బౌలింగ్ విషయానికి వస్తే ఆర్చర్ 2 వికెట్స్ తీశాడు. సందీప్ శర్మ వికెట్ ఏమి తీసుకోకపోయినా సరే తన బౌలింగ్లో 2 డ్రాప్ క్యాచెస్ కూడా అయ్యాయి. ఎకనామికల్గా బౌలింగ్ వేసాడు. సో హాసరంగా వికెట్, తీక్షణ వికెట్ తీసుకున్నారు. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్ఆర్ బౌలింగ్. అండ్ చేజింగ్లో ఆర్ఆర్కి చాలా చక్కని స్టార్ట్ అయితే వచ్చింది. జైస్వాల్ అండ్ శాంసన్ అయితే బౌలర్స్ మీద చాలా విరుచుకుపడ్డారు. ఫస్ట్ నుంచి చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడారు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చేసిన తప్పుని రెక్టిఫై చేసుకున్నారు. సో దే టేక్ డౌన్ ద బౌలర్స్. స్టార్క్ను కూడా మంచి 4 6తో స్టార్ట్ చేశాడు జైస్వాల్. సో ఓవరాల్గా మంచి పవర్ ప్లే స్కోర్ అయితే వచ్చింది. 6 ఓవర్స్లో 65 రన్స్ అయితే కొట్టేశారు. అంత మంచిగా కనిపిస్తున్న సమయంలో మన శాంసన్ అయితే ఇంజరీతో రిటైర్డ్ అవుట్ అయిపోయాడు. సో అక్కడైతే మ్యాచ్ టర్న్ అయిందని అనుకోవచ్చు. సో తర్వాత వచ్చిన పరాగ్ పెద్దగా రన్స్ ఏం కొట్టలేదు, స్ట్రగుల్ అయ్యాడు. సో పరాగ్ గాన్. తర్వాత జైస్వాల్ ఇంకో ఎండ్లో బాగానే ఆడాడు. మళ్ళీ 4 6 కొట్టాడు, 3 4s కొట్టాడు. సో ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ అనదర్ బిగ్ స్కోర్. బట్ 51 దగ్గర అవుట్ అయితే అయిపోయాడు. సో తర్వాత నితీష్ రాణాకు ఒక మంచి లైఫ్ అయితే వచ్చింది. స్టబ్స్ క్యాచ్ అయితే వదిలేశాడు. అప్పటికి 68 రన్స్ కావాలి. సో ఎప్పుడైతే స్టబ్స్ క్యాచ్ వదిలాడో అదే ఓవర్లో 6 4 కొట్టాడు నితీష్ రాణా. నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ ఇంకో 6 4 కొట్టాడు. సో ద మ్యాచ్ ఈజ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ డీసీ. ఆ టైంలో ఆ క్యాచ్ పట్టుంటే మ్యాచ్ ఇంకా వేరేలా ఉండేదేమో. సో ఫైనల్గా నితీష్ రాణా వికెట్ అయితే తీశారు. సో 51 కొట్టాడు. అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశాడు. లాస్ట్ 3 అవర్స్లో 30 రన్స్ కొట్టారంటే మన స్టార్క్ వచ్చాడు. సో స్టార్క్ నుంచి నిన్న డెత్ ఓవర్ స్పెల్ అయితే భలే వేసాడు. సో ప్రతిదీ యార్కరే. బాల్ అనేది లెఫ్ట్ హ్యాండర్ కొద్దిగా రివర్స్ అయ్యి బాల్ టైలింగ్ అవుతుంది. సో హీ యూజ్ దట్ రివర్సింగ్ టు ద గుడ్ ఎఫెక్ట్. బాల్ని అయితే ప్రతి బాల్ యార్కరే ట్రై చేశాడు. యార్క్ అచీవ్ చేశాడు కూడా. 1 or 2 ఒకేషన్స్లో అది ఫుల్ టాస్ అయ్యి ఉండొచ్చు, లేదా స్లాట్లో పడింది. బట్ 10 ఒక 8 టైమ్స్ మాత్రం పక్కా పర్ఫెక్ట్ యార్కర్ అయితే వేసాడు. సో నిన్న స్టార్క్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. మేబీ మ్యాచ్ సూపర్ వరకు వచ్చిందన్నా సరే స్టార్కే కారణం, మ్యాచ్ సూపర్ ఓవర్లో గెలిచిందన్నా సరే స్టార్కే కారణం. సో సూపర్ ఓవర్లో రాజస్థాన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. మన హెట్మేర్ ఉన్న పరాగ్ అయితే దిగారు. హెట్మేర్ 4 కొట్టాడు, పరాగ్ 4 కొట్టాడు. 3 బాల్కే 10 రన్లు వచ్చాయి, నో బాల్ వేసాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్. దాన్ని ఆల్ ఆఫ్ సడన్ హెట్మేర్లో బ్యాట్స్మెన్ బయటకు వచ్చాడు. అంటే పరాగ్ బ్యాట్స్మెన్ కాదా, జైసూల్ బ్యాట్స్మెన్ కాదా, నాకైతే అర్థం కాలేదు. హెట్మేర్ ఒక్కడే బ్యాట్స్మెన్ లాగా రన్అట్లు చేశాడు అందరినన్నా. సో హీ వాంట్స్ ద స్ట్రైక్. ఆ స్ట్రైక్ కోసం వేరే వాళ్ళని రన్అట్ చేశాడు. సో 2 వికెట్స్ అయితే పడిపోయి 2 బాల్స్ మిగిలి ఉండగానే 12 రన్స్తో ఇన్నింగ్స్ అయితే ముగించారు. సో అది చేయడానికి రాహుల్ అండ్ స్టబ్స్ని అయితే పంపించారు. అండ్ మేబీ అశుతోష్ అనుకున్నా, కానీ రాహుల్ అయితే బ్యాక్ చేశారు. అండ్ రాహుల్ ప్రూవ్డ్ ఇట్. ఒక 2D తీసాడు, 4 కొట్టాడు. ఆ సింగిల్ తీస్తే స్టబ్స్ 6th మ్యాచ్ అయితే ఫినిష్ చేసేసాడు. సో స్టబ్స్ నుంచి కూడా నేను మంచి ఫినిషింగ్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా బాగానే ఆడాడు. అండ్ సూపర్ ఓవర్లో కూడా బాగానే ఆడాడు. మేబీ ఆ 1 డ్రాప్ క్యాచ్ వల్ల మ్యాచ్ ఇంతవరకు వచ్చుండొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ ద ఫీల్డ్. దిస్ ఈస్ ద ఫస్ట్ సూపర్ ఓవర్ ఆఫ్ దిస్ సీజన్.
ఇది లాస్ట్గా అయితే డీసీ అయితే మ్యాచ్ గెలిచారు సూపర్ ఓవర్లో. సో దట్స్ ఇట్ ఫర్ ద ఎస్టర్డేస్ మ్యాచ్. అండ్ ఈరోజు మ్యాచ్ గురించి చూద్దాం. ఈరోజు మన ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మంచి క్రాకర్ ఆఫ్ ఏ కాంటెక్స్ట్ అయితే ఉండబోతుంది ఈరోజు. సో వెన్యూ వచ్చేసి వాంకేడే, ముంబైలో ఉంటుంది. సో టైమింగ్ 7:30కి సాయంత్రం. సో ముంబై గురించి మనకి పెద్దగా చెప్పాల్సినది తెలిసిందే, బ్యాటింగ్ పిచ్ మంచి ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న డైమెన్షన్స్ అండ్ సో చేజింగ్ ఖచ్చితంగా చేస్తారు. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 180, 185 ఉంది. ఈరోజు రెండు కూడా బ్యాటింగ్ స్ట్రాంగ్ యూనిట్స్ కాబట్టి 210, 220 ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్కోర్. సో హెడ్ టు హెడ్ వచ్చేసరికి ఎంఐ 13 గెలిస్తే ఎస్ఆర్హెచ్ 10 గెలిచారు. సో ఎస్ఆర్హెచ్కి హెడ్ టు హెడ్లో కొంత ఎడ్జ్ లేదు. సో కమింగ్ టు ప్రాబబుల్ 12 ఎంఐ. సో ఎంఐ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. సో దే ఆర్ హై ఆన్ కాన్ఫిడెన్స్. సో ఐ థింక్ దే డోంట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. రోహిత్ శర్మని ఇంకో తను ఫెయిల్ అయినప్పటికీ రోహిత్ శర్మ అయితే బ్యాక్ చేస్తారు ఖచ్చితంగా. రోహిత్ శర్మ మనకు తెలుసు, ఒక్కసారి తను సెట్ అయ్యాడంటే మనకు తెలుసు తన బ్యాటింగ్ ఎలా ఉంటుందో. సో రోహిత్ శర్మ అండ్ రికల్టన్ టు ఓపెన్ విల్ జాక్స్ ఎట్ నెంబర్ 3. విల్ జాక్స్ నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్ విల్ జాక్స్ నెంబర్ 3 రాలేదు, నెంబర్ 6 or 7 వచ్చాడు. మేబీ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ పంపించవచ్చు. రోహిత్ శర్మ అయితే జాక్సన్ పంపించవచ్చు. మేబీ పవర్ ప్లే దాటిన తర్వాత అయితే సూర్యకుమార్ యాదవ్ని ప్రమోట్ చేయొచ్చు. ఎనీథింగ్ డూ. సో సూర్య అండ్ తిలక్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా నుంచి వన్స్ అగైన్ దే వాంట్ దట్ ఫినిష్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా. నమందిర్ మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు, డెత్లో చక్కగా రన్స్ కొడుతున్నాడు. సో తనకు ఆ టైమింగ్ ఉంది. శాంట్నర్ కూడా మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు, బాల్ టర్న్ చేస్తున్నాడు, ఆ పేస్ వేరీ చేస్తున్నాడు. సో కొత్త బాల్తో వచ్చేసరికి చహర్ బోల్ట్ మనకు తెలుసు డెడ్లీ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కానీ పవర్ ప్లేలో వికెట్స్ తీస్తే మ్యాచ్ ఖచ్చితంగా ముంబై గెలుస్తుంది. సో ఇంకో పక్క బూమ్రా కంబ్యాక్ ఇచ్చాడు. బూమ్రా ఆర్సీబీతో బాగానే వేసినప్పటికీ డీసీతో ఆడినాడు మాత్రం కరుణ్ నాయర్ కొద్దిగా టేక్ డౌన్ చేశాడు. మేబీ ఈ రోజు అలా జరగకపోవచ్చు. అవతల టీం ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా బూమ్రాని రెస్పెక్ట్ ఇచ్చి ఆడాల్సిందే, ఎందుకంటే అది బూమ్రా. సో ఇంకో పక్క కరణ్ శర్మ నిన్న మ్యాచ్లో మళ్ళీ ముంబైకి కంబ్యాక్ ఇచ్చాడు. సో 3 వికెట్స్ అయితే తీసాడు, ముంబైని గేమ్లో తీసుకొచ్చాడు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. సో కరణ్ శర్మ ఖచ్చితంగా టీంలో ఉంటాడని అనుకుంటున్నా. సో దిస్ ఇస్ అబౌట్ 12. అండ్ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ సూర్యకుమార్ యాదవ్. ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ కూడా 40 రన్స్ కొట్టాడు. మంచి మంచి టచ్లో అయితే కనిపిస్తున్నాడు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సూర్యకుమార్ యాదవ్. ఖచ్చితంగా 70-80 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా అంత స్ట్రాంగ్ ఏం లేదు. వాళ్ళు 240 చేసినప్పటికీ 240 అయితే ముందు ఇచ్చారు కదా. సో దర్ బౌలింగ్ ఈ లుకింగ్ లిటిల్ వీక్. సో ఐ థింక్ సూర్యకుమార్ యాదవ్ ఇస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ వన్స్ అగైన్ పర్సనల్ ఐ వాంట్ రోహిత్ శర్మ టు స్కోర్ 50 టుడే, ఎందుకంటే రోహిత్ శర్మ నుంచి ఆ ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ కూడా. అండ్ పర్సనలీ ఇండియన్స్ అందరూ రోహిత్ శర్మ పెర్ఫామ్ చేయలేడని కోరుకుంటారు. సో దిస్ ఇస్ అబౌట్ 12. కమింగ్ టు ఎస్ఆర్హెచ్ 12. ఎస్ఆర్హెచ్ కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. దే ఆర్ హై ఆన్ కాన్ఫిడెన్స్. కాకపోతే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కొద్దిగా మేబీ ఇదే అగ్రెసివ్ ఇంటెంట్తో అయితే వెళ్తారు. ట్రావిస్ హెడ్ అండ్ ట్రావిషేక్. సో ఆ కాంబో మళ్ళీ వర్కౌట్ అయ్యేలా అవ్వాలని కోరుకుంటారు. అండ్ నెంబర్ 3 ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో 100 కొట్టాడు, తర్వాత ఫెయిల్ అయ్యాడు. సో మళ్ళీ ముంబైలో ఆడాడు కాబట్టి 7 years ముంబై వాంకేడలో ఆడిన ఎక్స్పీరియన్స్ తనకు ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ సమ్ రన్స్ ఫ్రమ్ ఇషాన్ కిషన్. సో టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. సో నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి అనుకున్నంత ఫామ్లో అయితే లేడు, పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. సో హోప్ హీల్ గెట్ ఇన్ టు ద ఫార్మ్ ఇన్ దిస్ మ్యాచ్. అండ్ కాటేరమ్మ క్లాసన్ కొడుకు. సో క్లాసన్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఎర్లీ వికెట్స్ కానీ పడితే క్లాసనే అక్కడ మెయిన్ క్లాక్గా మారొచ్చు ఎస్ఆర్హెచ్కి, ఎందుకంటే ఆ టాప్లో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయిపోతే మిడిల్ ఆర్డర్లో క్లాసన్ చుట్టూ ఇన్నింగ్స్ తిరుగుతుంది. సో క్లాసన్ ఈజ్ ద మెయిన్ బ్యాట్స్మెన్ ఇన్ ద ఎస్ఆర్హెచ్ లైనప్. అండ్ అనికేత్ వర్మ మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు టోర్నమెంట్కి. సో హోప్ హీ కంటిన్యూస్. ప్యాట్ కమిన్స్ నెంబర్ 7లో రావచ్చు, హర్షల్ పటేల్ 8లో రావచ్చు. ఇఫ్ వాంట్ అభినవ్ మనోహన్ తెచ్చుకోవచ్చు ఇంపాక్ట్ సబ్ కింద. జీషన్ నుంచి అంత పెద్ద పెర్ఫార్మెన్స్ లేదు. మేబీ జీషన్ ప్లేస్ రాహుల్ చంద్ ట్రై చేస్తారో చేయదో తెలియదు, ఎందుకంటే తనకి ముంబైలో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంది. అండ్ టీం అయితే ఖచ్చితంగా షమీని ఫామ్లో రావాలని కోరుకుంటారు. షమీ అయితే గట్టిగా ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అవుతున్నాడు, పెద్దగా వికెట్స్ కూడా తీయట్లేదు, పవర్ ప్లే కూడా అంత ఇంపాక్ట్ చూపించట్లేదు. సో దే వాంట్ షమీ టు గెట్ ఇన్ టు ద ఫామ్. ప్యాట్ కమిన్స్ కూడా మిడిల్ ఓవర్స్ వికెట్స్ తీయాలి. లాస్ట్ మ్యాచ్ ఇషాన్ మలింగా వేసాడు, 2 వికెట్స్ తీసాడు. చేంజ్ ఆఫ్ పేస్ కూడా బాగానే వేస్తున్నాడు. సో హర్షల్ పటేల్ వన్స్ అగైన్ విల్ బి కీ ఇన్ దిస్ బౌలింగ్ లైనప్. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ ఇషాన్ కిషన్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే తనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, తను స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు, తనకి పాయింట్ టు ప్రూవ్. ఖచ్చితంగా మ్యాచ్ ఆడి తీరాలి ఇషాన్ కిషన్. సో ఐఎమ్ బ్యాకింగ్ ఇషాన్ కిషన్ as a player to watch out for from SRH. And battles to watch out for is definitely Bumrah SS is మన SRH టాప్ ఆర్డర్. అండ్
బోల్ట్కి ఇదేంటిది ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసే ఆచారం ఉంది. సో ఆ ఫస్ట్ ఓవర్ని ఎలా ఫేస్ చేస్తారో చూసుకోవాలి హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో ఇట్స్ ఎ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఏంటంటే ఇక్కడ బూమ్రా అండ్ బోల్ట్ అగేన్స్ట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. ఇంకోటి మన హండ్రెడ్స్ క్లాస్ అంటే ఎత్తులు ఎలా ఆడతాడు బుమ్రాకి అగేన్స్ట్ ఇది ఒక బ్యాటిల్. సో ఇంకో యువత సైడ్ బ్యాటిల్కి వచ్చారు షమీ వర్సెస్ రోహిత్ శర్మ. షమీకి రోహిత్ శర్మకి మంచి బ్యాటిల్ అయితే ఉంటుంది. ప్యాట్ కమిన్స్ కూడా కొత్త బాల్ తెస్తారు కాబట్టి ప్యాట్ కమిన్స్ రోహిత్ శర్మ చాలా మల్టిపుల్ అకేషన్స్ లో అవుట్ చేశారు, బౌల్డ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ ద బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ హర్షల్ పటేల్ తన పేస్ వేరీ ఎలా చేస్తారు హార్దిక్ పాండ్యా అపోనెంట్ లో ఉన్నప్పుడు. సో దట్ ఈస్ అనదర్ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. సో దీస్ ఆర్ ద బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ప్రొడిక్షన్ విషయంకి వచ్చేసరికి సో వీఆర్ గోయింగ్ గుడ్. గత 5 మ్యాచ్ నుంచి వరుసగా గెలిచి వస్తున్నాం మళ్ళీ. సో ఐ వాంట్ టు కీప్ దట్ రికార్డ్ సేఫ్ అందుకే ఈరోజు మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐలో ఖచ్చితంగా ఎంఐ గెలిచి అనుకుంటున్నా. కోర్స్ ఎస్ఆర్హెచ్ కూడా మ్యాచ్ గెలిచి వస్తున్నారు, ఎంఐ కూడా మ్యాచ్ గెలిచి వస్తున్నారు. బట్ ఓవరాల్ టీమ్ బ్యాలెన్స్ చూస్తే, ఓవరాల్ టీమ్ పెర్ఫార్మెన్సెస్ చూస్తే ముంబై నుంచి ప్రతి ప్లేయర్ నుంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. బట్ ఎస్ఆర్హెచ్ నుంచి అది లేదు. బౌలర్స్ ఫెయిల్ అవుతున్నారు, బ్యాటింగ్ కూడా 2-3 బ్యాట్స్మెన్స్ క్లిక్ అవుతే టీం క్లిక్ అవుతుంది, లేదంటే టీం ఫెయిల్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎంఐ. ఈరోజు మ్యాచ్ ఎంఐ గెలుస్తుంది అనుకుంటున్నా. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటారు కామెంట్ చేయండి, వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.